అందరికీ నమస్కారం. బగారా రైస్ చూపిస్తాను. సండే కదా, సండే స్పెషల్లో కొద్దిగా బగారా రైస్ చేస్తున్నాను. చూడండి, ముందుగా వాటర్ పెట్టి అందులో చెక్క, లవంగ, ఇలాచి, మొగ్గ అన్ని బిర్యానీ మసాలా దినుసులు వేసేసుకుని, ఇదిగోండి ఈ విధంగా బియ్యం నానబెట్టి, బాస్మతి బియ్యం కప్పుకి 2 కప్పులన్నర నీళ్లు వేయాలి. అరకప్పు మరగాలి. ఆ 2 కప్పులతో బియ్యం ఉడకాలండి. ఈ విధంగా పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకున్నాను ఇందులోను. ఇది ఇలాగా కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. చూడండి, నీళ్ళు ఇంకుతా ఉన్నాయి. ఇందులో మనం కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఈ విధంగా బగారా రైస్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్టు, ఆయిల్, మసాలా దినుసులు మాత్రం వేస్తాం ఇందులోను. ఇది కుక్ అవనిద్దాం సిమ్లోను. ఫ్లేవర్ కోసం కొద్దిగా బిర్యానీ మసాలా వేసాను పైన. కొంచెం ఫ్లేవర్ కావాలనుకుంటుంటే కావాల్సిన వారు లైట్గా బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. ఇంక ఈ రైస్ని ఎక్కువ కదపకూడదండి. అయిపోయింది, ఆల్మోస్ట్ 80% కుక్ అయింది. ఇంక ఇది ఇలా మగ్గిపోవాల్సిందే. మూత పెట్టేసి సిమ్లో మగ్గనివ్వడమే. ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. బిర్యానీ రైసు, బగారా రైస్ ఇదిగోండి చక్కగా కుక్ అవుతుంది. దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఎక్కడ కూడా ఊరికి గట్టిగా తిప్పేయకూడదు రైస్ని. సిమ్లో మూత పెట్టేద్దాం కాసేపు. టూ మినిట్స్ అయింది. ఒకసారి చూద్దాం రండి ఎంతవరకు వచ్చిందో రైస్. ఇదిగోండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఇంతేనండి, రెడీ అయిపోయింది బగారా రైస్. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఏదన్నా నాన్ వెజ్ కానీ మసాలా కర్రీస్లోకి చాలా బాగుంటుంది. మనం ఎలాంటి గంజి కూడా వంచేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ కొలత వేస్తే కనుక రైస్ ప్రాపర్గా కుక్ అవుతుంది. ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెడితే కనుక రైస్ అనేది చక్కగా డ్రై అయ్యి స్ట్రైట్గా మనకి చాలా నీట్గా వస్తుంది. ఈ హీట్కి ఆ వేడి సరిపోతుంది. ఒక 5-10 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది రైస్ అనేది వండిన తర్వాత. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. చూడండి, బాస్మతి రైస్తో నెయ్యి వేసి చేసినటువంటి బగారా రైసు, మటన్ కీమా కర్రీ ఎంత యమ్మీగా ఉందో చూడండి. ఇలా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే దీనిలోకి నిమ్మకాయ, ఆనియన్ జత చేసి కొద్దిగా పెరుగు చట్నీ వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది రైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.